హలో ఎవ్రీవన్. ఎయిమ్స్ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సిఆర్ఈ అంటే కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్. ఎందుకు కామన్ రిక్రూట్మెంట్ అన్నారంటే ఎయిమ్స్లో ఉన్న వేరియస్ లెవెల్ పోస్టులు, ఫార్మసిస్టు, ఈఎస్ఐసిలో ఫార్మసిస్టు అన్నిటికీ కలిపి ఒకే కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ బోర్డ్ కండక్ట్ చేస్తుంది కాబట్టి సిఆర్ఈ అని అన్నారు అనమాట. ఇందులో అలోపతిక్ ఫార్మసిస్ట్ ఎయిమ్స్లోని, ఈఎస్ఐసి ఫార్మసిస్ట్లోని ఫార్మసీ డిప్లొమా చేసిన వాళ్ళు, బీఫార్మ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఈ వీడియోలో ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ గురించి చెప్తాను. నోటిఫికేషన్లో టెంటటివ్గా ఎగ్జామ్ కుడ్ బి ఇన్ February 26 to 28 అని చెప్పడం జరిగింది. ఇంకా కేవలం ఒక 25 రోజుల టైం ఉంది. ఈ 25 రోజుల్లో ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్టయితే టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్లో 75 క్వశ్చన్స్ ఫార్మసీ సబ్జెక్టు, 25 క్వశ్చన్స్ నాన్ ఫార్మసీ సబ్జెక్టు ఉన్నాయి. ఫార్మసీ సబ్జెక్టు ఏంటి అంటే సిలబస్, ఎయిమ్స్ జోధ్పూర్ సిలబస్ చూస్తే కంప్లీట్గా ఇది ER 91లో ఇచ్చిన సబ్జెక్ట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. అంటే ER 91 అంటే ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ 91 డిప్లొమా సిలబస్ అనమాట. అందులో ఉండే సబ్జెక్ట్స్ ఏంటంటే ఫార్మస్యూటిక్స్ 1 and 2, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ 1 and 2, ఫార్మకాలజీ, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మస్యూటికల్ జ్యూరిస్ప్రూడెన్స్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనిటీ ఫార్మసీ, హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ, ఫార్మకాగ్నసీ అండ్ దెన్ బయోకెమిస్ట్రీ. ఇలాగ 10 సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది. నౌ ఇవి డిప్లొమా 2 ఏళ్లలో ఉన్న సబ్జెక్ట్స్, వాటి కంప్లీట్ సిలబస్ ఇవ్వడం జరిగింది. నాన్ సబ్జెక్ట్లో చూస్తే ఒక 3 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. 25 మార్క్స్కి వచ్చేవి. ఏంటివి అంటే జనరల్ నాలెడ్జ్, జనరల్ ఆప్టిట్యూడ్, నాలెడ్జ్ అబౌట్ కంప్యూటర్స్. 3 టాపిక్స్, 25 క్వశ్చన్స్. అర్థం చేసుకోండి, జనరల్ నాలెడ్జ్ అంటే ఏమొస్తాయంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా జనరల్ నాలెడ్జ్ అంటే మనం స్కూలింగ్స్లో సోషల్లో చదివే హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్, వీటితో పాటు కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ జనరల్ నాలెడ్జ్లోకి వస్తాయి. జనరల్ యాప్టిట్యూడ్ అంటే క్వాంట్ అండ్ వెర్బల్ ఎబిలిటీస్ అంటే లాజికల్ రీజనింగ్, అర్థమెటిక్, ఇవన్నీ కవర్ అవుతాయి. నాలెడ్జ్ అబౌట్ కంప్యూటర్స్ అంటే కంప్యూటర్స్ గురించి అంటే సింపుల్గానే క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే 1 గిగాబైట్కి ఎన్ని మెగాబైట్స్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇది ఓవరాల్గా సిలబస్. ప్యాటర్న్ ఏంటంటే యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ 75 క్వశ్చన్స్ సబ్జెక్ట్స్, 25 క్వశ్చన్స్ నాన్ ఫార్మా సబ్జెక్టు, టోటల్గా 100 క్వశ్చన్స్, ఇచ్చే టైం మాత్రం 90 minutes. ఇది కూడా సెక్షన్స్ వైజ్గా కండక్ట్ చేస్తున్నారు. సెక్షన్స్ వైజ్గా అంటే 100 క్వశ్చన్స్ని 5 సెక్షన్స్ అంటే 20, 20, 20, 20, 20, 20 క్వశ్చన్స్ వస్తాయి, 18 minutes టైం ఉంటుంది. మళ్ళీ 20 క్వశ్చన్స్ వస్తాయి, 18 minutes టైం ఉంటుంది. అలా సెక్షన్స్ వైజ్గా కండక్ట్ చేస్తున్నారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 marks, 400 marks టోటల్గా ఎగ్జామ్. అయితే రాంగ్ ఆప్షన్ పెడితే నెగిటివ్ మార్కింగ్ 1/4 ఉంది. రైట్ ఆన్సర్ అయితే 4 marks, రాంగ్ ఆన్సర్ అయితే 1 mark పోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు. నా ఇప్పుడు లెట్ us థింక్ అబౌట్ ప్రిపరేషన్. 25 days టైం ఉంది. ఈ 25 daysలో 10 సబ్జెక్ట్స్ చదవడం అంటే ఇట్ వుడ్ బి వెరీ డిఫికల్ట్. అందరికీ నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే డోంట్ రిలై ఆన్ మెటీరియల్స్. మెటీరియల్స్ అంటే మీరు ఎవరో ఒకరు కండెన్స్ చేసి ఇచ్చింది ఈజీగా ఉంటుంది చదవడానికి అని ఆలోచిస్తారు, కానీ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు కూడా మెటీరియల్స్ నుంచో, MCQ నుంచో క్వశ్చన్ పేపర్ రాదు. వాళ్ళు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ తీసుకొని ఆ టెక్స్ట్ బుక్స్ నుంచి క్వశ్చన్స్ ఇస్తారు. మరి ఏంటి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అంటే మీరు PCI వాళ్ళు ఇచ్చిన ఆ డిప్లొమా సిలబస్లోనే రికమెండెడ్ బుక్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఫార్మస్యూటిక్స్ BM మిథాల్ అని, ఫార్మకాలజీకి మురుగేష్ అని, ఇవి వాళ్ళు చెప్పిన టెక్స్ట్ బుక్సే. ఆ టెక్స్ట్ బుక్సే ఎప్పుడు మనం రిఫర్ చేయాలి. అయితే అగైన్ ఈ తక్కువ టైంలో 25 daysలో 10 టెక్స్ట్ బుక్స్ చదవడం కష్టం అనిపిస్తే వాట్ యూ కెన్ డూ ఇస్ ప్రీవియస్ ఎయిమ్స్ పేపర్స్ అనలైజ్ చేయండి. ఎందుకంటే ఈసారి కండక్ట్ చేసేది ఎయిమ్స్ వాడే. ప్రీవియస్ 2023లో ఎయిమ్స్ జోధ్పూర్ అని, ఎయిమ్స్ రాయ్పూర్ అని, ఇంకేవో ఒక 2-3 పేపర్లు ఉన్నాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతాయి. సో 3 పేపర్స్ తీసుకోండి లేటెస్ట్వి. 3 పేపర్స్ అంటే 300 క్వశ్చన్స్. సో ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఆ క్వశ్చన్ పేపర్ని ఆన్సర్ చేసేటప్పుడు ఆన్సర్ ఆప్షన్ ఒక్కటే కాకుండా మిగతా 4 ఆప్షన్స్ని అనలైజ్ చేయాలి. సో అంటే మీరేంటి, ఇట్ ఈస్ నాట్ జస్ట్ 300 క్వశ్చన్స్, 1200 క్వశ్చన్స్ అనలైజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆప్షన్స్ కూడా చూస్తారు కాబట్టి అది మీకు వ్యాస్ట్ ఐడియా ఇస్తుంది. ఎందుకు చెప్తున్నాను అంటే ఎగ్జామినేషన్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రిపీట్ కావు. అంటే ఇచ్చిన క్వశ్చన్ ఇవ్వరు, కానీ కాన్సెప్ట్ని టెస్ట్ చేస్తారు. మీరు ఓవరాల్గా 1200 క్వశ్చన్స్ అనలైజ్ చేస్తే మీకు వైడ్ ఐడియా వస్తుంది. ఆ ఐడియాతో ఎగ్జామ్స్ క్రాక్ చేయగలుగుతాం. సో ఈ తక్కువ టైంలో మనం చేయగలిగే ద బెస్ట్ పాసిబుల్ థింగ్ ఈస్ ప్రీవియస్ పేపర్స్ అనలైజ్ చేయడం, ఆప్షన్స్ అన్నీ చెక్ చేయడం. ఇప్పుడు ఫార్మకాలజీలో క్లాసిఫికేషన్ క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, క్లాసిఫికేషన్స్ చదవాలి. అనలైజ్ చేయడం అంటే క్లాసిఫికేషన్స్ చదవాలి. ఫార్మస్యూటిక్స్లో ప్రిన్సిపల్స్ అడుగుతున్నారు అనుకోండి, ప్రిన్సిపల్స్ నేర్చుకోవాలి. ఏం ప్రిన్సిపల్స్ అడుగుతున్నారు. ఫార్మకాగ్నసీలో బయోలాజికల్ సోర్సెస్ అడిగితే ఇంపార్టెంట్ డ్రగ్స్, బయోలాజికల్ సోర్సెస్ నేర్చుకోవాలి. జ్యూరిస్ప్రూడెన్స్లో యాక్ట్స్, ఇయర్స్ అడిగితే ఇయర్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ అవ్వండి, ఈజీ అవుతుంది. టెక్స్ట్ బుక్స్ అంతా కలిపి చదవడం ఇదంతా డెఫినెట్గా ఇప్పుడు కొంచెం కష్టమైన పనే. సో దిస్ ఇస్ వై ఐఎమ్ సజెస్టింగ్ దిస్ వన్.
3 పేపర్స్ తీసుకోండి, గూగుల్ సెర్చ్లో అవైలబుల్గా ఉన్నాయి, వాటిని అనలైజ్ చేయండి. నాకు వీలైనంత మటుకు క్వశ్చన్స్ నేను కొన్ని అనలైజ్ చేసి వీడియోస్ పెడుతూ ఉంటాను. ఆల్ ది బెస్ట్.